హాయ్ డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ యొక్క కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. దీని యొక్క బేసిక్ స్ట్రక్చర్ ఏంటంటే, డైరెక్ట్ స్పీచ్ అయితే సబ్జెక్ట్ ప్లస్ రిపోర్టింగ్ వెర్బ్ ప్లస్ రిపోర్టెడ్ స్పీచ్. ఇక్కడ రిపోర్టెడ్ స్పీచ్ అనేది ఇన్వర్టెడ్ కామాస్లో ఉంటుంది. ఇండైరెక్ట్ స్పీచ్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ రిపోర్టింగ్ వెర్బ్ ప్లస్ కంజంక్షన్. కంజంక్షన్ ఏమి ఉంటాయంటే దట్ లేదా ఇఫ్ లేదా టు ఇలాంటివి ఉంటాయి. వాటితో పాటు రిపోర్టెడ్ స్పీచ్. ఇవి దీని యొక్క అంటే మనం గుర్తించడానికి ఇన్వర్టెడ్ కామాస్ ఉంటే దట్ ఈస్ డైరెక్ట్ స్పీచ్, లేకపోతే ఇండైరెక్ట్ స్పీచ్ అని ఈజీగా గుర్తుపట్టచ్చు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. డైరెక్ట్ స్పీచ్ వచ్చి హీ సెడ్ ఐ ఆమ్ హంగ్రీ. ఇండైరెక్ట్ స్పీచ్ వచ్చి హీ సెడ్ దట్ హీ వాజ్ హంగ్రీ. ఇప్పుడు ఒకసారి ఈ ఎగ్జాంపుల్ని కొంచెం వివరంగా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. డైరెక్ట్ స్పీచ్లో హీ సెడ్ ఐ ఆమ్ హంగ్రీ అని ఉంది. ఇండైరెక్ట్ స్పీచ్లో హీ సెడ్ దట్ హీ వాజ్ హంగ్రీ. దీన్ని ఎలా మార్చాలి అనే దానికి కొన్ని రూల్స్ ఉంటాయి. వాటిని ఒక్కొక్కటి ఇప్పుడు వివరంగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ది చేంజెస్ ఇన్ ప్రొనౌన్స్. సర్వనామాలు మారుతూ ఉంటాయి. ఐ అని ఉన్నట్లయితే దట్ విల్ బి చేంజ్ ఇంటూ హీ లేదా షీగా మారుతుంటుంది. ఐఎమ్ ఎ స్టూడెంట్ అని ఉన్నట్లయితే హీ సెడ్ దట్ హీ వాజ్ ఎ స్టూడెంట్ అని మార్చి రాయాల్సి ఉంటుంది. ఉయ్ ఉన్నట్లయితే దేగా మారుతుంది. వీ ఆర్ రెడీ అని ఉన్నట్లయితే దే సెడ్ దట్ దే వర్ రెడీ అని రాయాల్సి ఉంటుంది. యు ఉన్నట్లయితే హీ షీ దే అని మార్చి రాయాల్సి ఉంటుంది. యు ఆర్ లేట్ అని ఉన్నట్లయితే హీ సెడ్ దట్ ఐ ఆర్ హీ వాజ్ లేట్ అని రాయాల్సి ఉంటుంది. మై ఉంటే హిజ్ ఆర్ హెర్గా మారుతుంది. మై బుక్ ఈజ్ న్యూ అని ఉన్నట్లయితే దాన్ని హీ సెడ్ దట్ హెర్ బుక్ వాజ్ న్యూ అని మార్చవలసి ఉంటుంది. ఇవి మీకు అర్థం కాకపోతే మళ్ళొకసారి ముందుకు వెళ్ళి అవన్నీ గుర్తుంచుకునే విధంగా వీడియోని మళ్ళొకసారి చూడండి. ఇప్పుడు చేంజెస్ ఇన్ టెన్సెస్. ఇప్పుడు టెన్సెస్ ఎలా మారుతూ ఉంటాయి, దీనికి ఒక రూల్ ఉంటుంది. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంటే సింపుల్ పాస్ట్ టెన్స్లోకి మార్చవలసి ఉంటుంది. దేన్ని? రిపోర్టింగ్ స్పీచ్ని. ఐ ఈట్ రైస్ అనేటువంటి సెంటెన్స్ని మనము సింపుల్ పాస్ట్ టెన్స్లోకి మార్చవలసి ఉంటుంది. హీ సెడ్, ఇక్కడ కామా ఉంటుంది, తర్వాత ఇన్వర్టెడ్ కామాస్ ఉంటాయి. వాటిలో ఉన్నటువంటి సెంటెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని రిపోర్టింగ్ వెబ్ అని రిపోర్టింగ్ సెంటెన్స్ అని చెప్పంటాం మనం. దాన్ని మార్చవలసి ఉంటుంది. హీ సెడ్ ఐ ఈట్ రైస్ అనేదాన్ని హీ సెడ్ దాట్ హీ ఏట్ రైస్ అని రాయాల్సి ఉంటుంది. అలాగే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్నట్లయితే దట్ విల్ బి చేంజ్ ఇంటూ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. హీ సెడ్ ఐ ఆమ్ రీడింగ్ అనేదానికి మనం ఇండైరెక్ట్ స్పీచ్లో రాస్తే హీ సెడ్ దట్ హీ వాజ్ రీడింగ్ అనేది ఆన్సర్ అవుతుంది. అలాగే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉన్నట్లయితే దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోకి మార్చవలసి ఉంటుంది. హీ సెడ్ ఐ హ్యావ్ డన్ ఇట్ అని ఉన్నట్లయితే హీ సెడ్ దట్ హీ హ్యాడ్ డన్ ఇట్ అనేది సరైనటువంటి ఆన్సర్ అవుతుంది. తర్వాత సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్లో రాయవలసి ఉంటుంది. హీ సెడ్ ఐ బాట్ ఎ పెన్ అనేది డైరెక్ట్ స్పీచ్ అయితే హీ సెడ్ దట్ హీ హ్యాడ్ బాట్ ఎ పెన్ అనేది సరైనటువంటి ఆన్సర్. అలాగే విల్ అని ఉన్నట్లయితే అది వుడ్గా మారుతుంది. హీ సెడ్ ఐ విల్ గో. హీ సెడ్ దట్ హీ వుడ్ గో అనేది ఇండైరెక్ట్ స్పీచ్ అవుతుంది. అలాగే షెల్ అనేది షుడ్గాను లేదా వుడ్గాను మారుతుంటుంది. హీ సెడ్ ఐ షల్ హెల్ప్. షీ సెడ్ దట్ హీ వుడ్ హెల్ప్. కెన్ కుడ్గా మారుతూ ఉంటుంది. హీ సెడ్ ఐ కెన్ స్విమ్. హీ సెడ్ దట్ హీ కుడ్ స్విమ్. మే మైట్గా మారుతుంది. షీ సెడ్ ఐ మే కమ్. షీ సెడ్ దట్ షీ మైట్ కమ్. అలాగే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. గమనిక ఏంటంటే యూనివర్సల్ ట్రూత్ అంటే సర్వసాధారణ సత్యాలు ఏమైనా ఉంటే ఆ టెన్స్లో మార్పు ఉండదు. డైరెక్ట్ స్పీచ్లో ఏముందో ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా అదే రాయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ద టీచర్ సెడ్ ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అన్నట్లయితే ద టీచర్ సెడ్ దట్ ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అని రాయవలసి ఉంటుంది. ఇక టెన్స్ని మార్చకూడదు. నెక్స్ట్ చేంజ్ ఇన్ టైమ్ అండ్ ప్లేస్ వర్డ్స్. సమయం, ప్రదేశం, మాటలు మారుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నవ్ ఉన్నట్లయితే దెన్గా మారుతూ ఉంటుంది. దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూడవచ్చు. హీ సెడ్
ఐ ఆమ్ బిజీ నౌ అనే దానికి హీ సెడ్ దట్ హీ వాజ్ బిజీ దెన్ అనేది ఆన్సర్. అలాగే టుడే ఉంటే దట్ డేగా మారుతుంది. దానికి ఉదాహరణ హీ సెడ్ ఐ విల్ గో టుడే అని డైరెక్ట్ స్పీచ్లో ఉంటే, ఇండైరెక్ట్ స్పీచ్లో హీ సెడ్ దట్ హీ వుడ్ గో దట్ డే. టుమారో ఉన్నట్లయితే అది ద నెక్స్ట్ డే ద ఫాలోయింగ్ డేగా మారుతుంది. హీ సెడ్ ఐ విల్ గో టుమారో అన్నట్లయితే హీ సెడ్ దట్ హీ వుడ్ గో ద నెక్స్ట్ డే అనేది ఆన్సర్ అవుతుంది. వెస్టర్డే అని ఉన్నట్లయితే ద ప్రీవియస్ డే ద డే బిఫోర్ అని కానీ మారుతుంది. హీ సెడ్ ఐ వెంట్ వెస్టర్డే అని ఉన్నట్లయితే దానికి ఆన్సర్ షీ సెడ్ దట్ హీ హ్యాడ్ గాన్ ద ప్రీవియస్ డే అనేది సరైన ఆన్సర్. హియర్ దేర్గా మారుతుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే హీ సెడ్ కమ్ హియర్, హీ టోల్డ్ మీ టు గో దేర్ అనేది రైట్. దిస్ దట్గా మారుతూ ఉంటుంది. ఇక్కడ మనకు ఐఫన్ మిస్ అయింది. ఎగ్జాంపుల్ ఏంటంటే షీ సెడ్ ఐ లైక్ దిస్ పెన్. దానికి ఆన్సర్ ఏంటంటే ఇండైరెక్ట్ స్పీచ్లోని షీ సెడ్ దట్ ఐ లైక్డ్ దట్ పెన్ అనేది సరైనటువంటి ఆన్సర్ అవుతుంది. దీస్ దోస్గా మారుతుంది. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ ఏంటంటే హీ సెడ్ దీస్ ఆర్ మై ఫ్రెండ్స్, హీ సెడ్ దట్ దోస్ వర్ హిస్ ఫ్రెండ్స్. చేంజింగ్ క్వశ్చన్స్, ప్రశ్నలు ఎలా మార్చాలి? ఎస్ఆర్న క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి మనకు మార్చేటప్పుడు ఇంతకుముందు కంజంక్షన్ దట్ అని ఉపయోగించాము. ఇక్కడ వరకు ఇఫ్ కానీ వెదర్ కానీ ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ హీ సెడ్ డూ యూ లైక్ యాపిల్స్ అని ఉన్నట్లయితే హీ ఆస్క్డ్ మీ ఇఫ్ ఐ లైక్డ్ యాపిల్స్ అనేది సరైనటువంటి ఆన్సర్ అవుతుంది. అలాగే WH క్వశ్చన్స్ అయితే ఇందాక మనము ఎస్ఆర్న క్వశ్చన్స్లో ఇఫ్ అనే దాన్ని కంజంక్షన్గా వాడాము. ఇక్కడ మనకు యూజ్ ద సేమ్ వర్డ్, ఏదైతే వెన్ ఉంటే వెన్, వాట్ ఉంటే వాటు, వై ఉంటే వై అనే దాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. డైరెక్ట్ స్పీచ్లో హీ సెడ్ వేర్ ఆర్ యూ, షీ సెడ్ వేర్ ఆర్ యూ గోయింగ్ ఉన్నట్లయితే ఇక్కడ మనకు షీ సెడ్ అని కాకుండా అది క్వశ్చన్ కనుక ఆస్క్డ్ అండ్ రాసి షీ ఆస్క్డ్ మీ వేర్ ఐ వాస్ గోయింగ్ అనేది సరైనటువంటి ఆన్సర్. చేంజింగ్ ఇంపరేటివ్ సెంటెన్సెస్, ఆజ్ఞలు వినతులు, ఇవి అయితే ఎట్లా మార్చాలంటే యూజ్ టు అనా లేదా నాట్ టు అని నెగిటివ్ సెంటెన్స్లో ఉపయోగించాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ స్పీచ్లో హీ సెడ్ ఓపెన్ ద డోర్ ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లో షీ టోల్డ్ మీ లేదంటే షీ రిక్వెస్టెడ్ మీ ఇట్లా రాయొచ్చు టు ఓపెన్ ద డోర్. అదే ఇండైరెక్ట్ స్పీచ్లో అయితే షీ సెడ్ డోంట్ రన్ అని ఉన్నట్లయితే షీ టోల్డ్ మీ, షీ సజెస్టెడ్ మీ అట్లా కూడా చెప్పవచ్చు. మీ నాట్ టు రన్ అని రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చేంజింగ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్, ఆశ్చర్యము, ఆనందము, విషాదము ఉన్నటువంటి వాక్యాలు ఉన్నట్లయితే మనకు వాటిని గుర్తుపడడానికి చాలా ఈజీగా ఉంటుంది, ఆశ్చర్యార్థకం ఉంటుంది. కనుక వాటికి మనం ఏం చేయాల్సి ఉంటుందంటే దానికి రూల్స్ ఏంటంటే యూజ్ వర్డ్స్ లైక్ ఎక్స్క్లెయిమ్డ్ విత్ జాయ్ అని కానీ, ఎక్స్క్లెయిమ్డ్ విత్ సారో అని కానీ, సర్ప్రైజ్ అని, రిగ్రెట్ అని కానీ మనం ఉపయోగించి మనం రాయవలసి ఉంటుంది. ఈ సెట్ వావ్ వాట్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్ అని ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లో హీ ఎక్స్క్లెయిమ్డ్ విత్ జాయ్ దట్ ఇట్ వాజ్ ఏ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ అని మనం టెన్స్ని మార్చి రాయవలసి ఉంటుంది. అలాగే డైరెక్ట్ స్పీచ్లో షీ సెడ్ అలాస్ ఐ యామ్ రూన్డ్ అన్నట్లయితే షీ ఎక్స్క్లెయిమ్డ్ విత్ సారో దట్ షీ వాస్ రూన్డ్ అని చెప్పని ఉంటుంది. నేను అనుకోవటం మీకు డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ సంబంధించిన రూల్స్ అన్ని కూడా అర్థమయ్యని చెప్పనుకుంటున్నాను. ఒకవేళ ఏదైనా కన్ఫ్యూజ్ ఉన్నట్లయితే మరొకసారి వీడియోని ప్లే చేసి ఎక్కడైతే కన్ఫ్యూజ్ ఉందో అక్కడ పాజ్ చేసి వివరంగా అర్థమైన తర్వాత నెక్స్ట్ దానికి వెళ్ళండి. I hope this video is useful to you and I shall meet again in the next video with more information. Thank you and all.